విధంగా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ 2 సంకేతాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యంలో మనకి ఏందో జరగబోతుంది అంటానికి. ఎందుకంటే ఢిల్లీలో హై లెవెల్ కమిటీ మీటింగులు జరిగినాయి. ఈ హై లెవెల్ కమిటీ మీటింగులు కేవలం గ్యాస్ కోసమో చమురు కోసమో జరుగుద్దా? కాదు కదా. మరోవైపు పాకిస్తాన్ కూడా ఏదో ఒకటి చేయడానికి కాలు దూతున్నట్టుగా ఉంది. ఇదే సరైన సమయంలో పీఓకి కానీ తెచ్చుకునేటట్టుగా మరి పాకిస్తాన్ ఏదన్నా చేస్తే మాత్రం భారత్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ 2 సంకేతాలు ఉన్నాయి. ఎందుకంటే దీనికి సైరన్ ఎలా మోగిస్తున్నారు ఏంటి వీటిలన్నింటినీ రెడీ చేసుకోవటం, మరి ఏవైతే ఏరోప్లేన్కి వెళ్ళికి సంబంధించిన ఏవైతే రోడ్స్ ఏవైతే ఉంటాయి వీటన్నిటి కూడా సరిచూసుకోవడం చూస్తుంటే వారు సిగ్నల్స్ అయితే కనబడుతున్నాయని మరి విపరీతంగా ప్రచారం అయితే జరుగుతుంది. దీనిలో భాగంగా మరి ఆపరేషన్ సింధూర్ 2 సంకేతాలు ఉన్నాయి. కవ్విస్తున్న పాక్ సరిహద్దుల్లో హై అలర్ట్, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు భారత్ రెడీగా ఉంది. ఆపరేషన్ సింధూర్ 2పై గత కొంతకాలంగా భారత్ ఆర్మీ రక్షణ అధికారులు అనేక మార్లు ప్రకటన చేయగా ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం మాటున పాక్ కవ్వింపులు మొదలుపెట్టింది. పాక్ అమెరికాకు తన భూభాగాన్ని ఇస్తే యుద్ధానికి పాక్ ఉబలాట పడే అవకాశం ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని భారత్ రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు ఉన్నత స్థాయి భేటీలు జరగగా రాబోయే 2 వారాల్లో ఏమైనా జరగవచ్చని ప్రచారం జరుగుతుంది. ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే యంత్రాంగాన్ని సంసిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇచ్చారు. ఈసారి పాక్ భారత్ జోలికి వస్తే పాక్ను మ్యాప్లో లేకుండా చేస్తామని పలుమార్లు భారత రక్షణ అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది పూర్తవుతున్న తరుణంలో పహల్గామ్ దాడి జరిగి ఏడాది పూర్తవుతున్న తరుణంలో భారత్ పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉద్రిక్తతలకు ఆజ్యం పోశాడు. భారత్ తమపై దాడులకు ప్రణాళికలు రచిస్తుందని, నిరంతరం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించాడు. ఒకవేళ భారత్ ఏదైనా దుస్సాహసానికి ఒడిగడితే ఊహించని రీతిలో మరి ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముందుగానే వాళ్ళ మీడియా అన్నీ కూడా ఏదో మనమేదో చేయబోతున్నాం అన్నట్టుగా మరి రకరకాలుగా వస్తున్న పరిస్థితులు చూస్తుంటే 100% ఏదో జరగబోతుంది. దీనికి భారత్ సరిగ్గా ధీటుగా సమాధానం చెప్పడానికైతే సిద్ధంగా ఉంది. ప్రతిస్పందించాల్సి ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పహల్గామ్ ఘటన వార్షికోత్సవం వేళ భారత్ వైపు నుంచి ముప్పు పొంచి ఉందని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. భారత్ తమపై దాడులు చేసేందుకు సాకులు వెతుకుతోంది. మాపై జరిగే ఏ చిన్న దాడినైనా అత్యంత వేగవంతమైన వ్యూహాత్మకమైన ప్రతిస్పందనతో తిప్పికొడతాం. మరోసారి మాతో ఘర్షణకు దిగితే భారత్ తీవ్ర పరిణామాలు అనుభవించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా ఇరాన్ యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో భారత్ దీన్ని అవకాశంగా తీసుకుని తమ సరిహద్దుల్లో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సరిహద్దుల్లో హై అలర్ట్. పహల్గామ్ దాడి వార్షికోత్సవం నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో భారత భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. అటు ఇరాన్ సంక్షోభం, ఇటు పాక్ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా వర్గాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలను నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే ఇట్లాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పి కూడా మరి మనం అర్థం చేసుకోవచ్చు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఢిల్లీలో భూకంపం, పరుగులు తీసిన జనం. మనకి తెలుసు మరి భూకంపం వస్తే ఏ విధంగా ఉంటుందో. మరి అవి ఒక్కోసారి భూకంపాలతో ఆగవు, అవి సునామీలుగా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఇక్కడ ఇచ్చారు, దీని గురించి ఒకసారి చూద్దాం. ఢిల్లీలో భూకంపం గురించి ఇక తర్వాత చూద్దాం. రేవంత్ మరియు విజయన్ బుల్డోజర్ పాలన ఆపి అభివృద్ధిపై దృష్టి పెట్టండి అని తెలంగాణ సీఎంపై పినరయి విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి విమర్శలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తనదైన శైలిలో అత్యంత ఘాటుగా స్పందించారు. కేరళ ఎప్పుడూ అభివృద్ధి చెందిందని, 1000 మైళ్ళ దూరంలో ఉన్న తమ రాష్ట్రం మీద విమర్శలు చేసే ముందు రేవంత్ రెడ్డి తన సొంత రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుంది అని చెప్పి పినరయి ఘాటుగా వ్యాఖ్యానించడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. బహుశా రైట్. తర్వాత ఆపదలో అండగా మిత్రుడు. భారత్కు రష్యా భారీ ఇంధన భరోసా. హార్ముజ్ జలసంధి మూసివేత, మధ్యపాశ్చాత్య ఉద్రిక్తతల వేళ అండగా ఉంటామని ప్రకటన. చమురు, గ్యాస్, ఎరువుల సరఫరా పెంచేందుకు సిద్ధం. ప్రధాని మోడీ జైశంకర్తో రష్యా
ఉప ప్రధాని డెనిస్ మ్యాంటరావు కీలక భేటీ చేశారని కూడా మరి ప్రచురించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకి ఎంతో కాలంగా మరి మన మీద పాకిస్తాన్ దాడి చేయాలనుకున్నప్పుడు కూడా మనకి అమెరికా లాంటి దేశాలు అన్నీ కూడా మన మీద కలిపి దాడి చేయాలనుకున్నప్పుడు మనకి నిలబడిన ఏకైక దేశం రష్యా. మరి అలాంటి రష్యాతో మనకి ఎప్పుడు కూడా స్నేహ సంబంధాలు ఉంటాయి. మరొకసారి దాన్ని మరి బలపరుస్తూ ఈ రోజున పశ్చిమాసియా దేశాల్లో ఉన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అన్ని దేశాలకు ఎలా ఉన్నా కూడా భారత్కు మాత్రం చమురు కానీ మరి యూరియా కానీ అన్నిటిని కూడా ఎరువులను కానీ అన్నిటికీ మనకి ఇస్తాకి సహకరిస్తానికి మరి ముందుకు రావడం నిజంగా ఇది మరి భారత్ యొక్క దౌత్య విజయంగా మనందరం కూడా భావించవచ్చు. అదే ప్రచురించారు ఇక్కడ కూడా. ఇక శ్మశాన వాటికన మత్తు బాబులకు అడ్డాన మరి నల్గొండ జిల్లాలోని కంప చెట్లతో అడవిని తలపిస్తున్న ప్రాంగణం తాగుబోతులకు గంజాయి బ్యాచ్లకు నిలయం. భయం గుప్పిట్లో స్థానికులు కాలనీ వాసులు పట్టించుకొని నల్గొండ కార్పొరేషన్ అధికారులను కూడా ప్రచురించారు. మరి మనకు తెలుసు మరి శ్మశాన వాటికలు అనేవి మరి ఎంతో చాలా కీలకంగా ఉంటాయి. అలాంటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారుల మీద ఉంటుంది. కానీ ముళ్ళ చెట్ల మధ్య ఈ రకంగా ఉంటే ఇవి తాగుబోతులకు అడ్డగా మారిపోయిందని కూడా చెప్తున్నారు. అంతిమయాత్రకు వెళ్లే వేళ ఆత్మీయులకు వీడ్కోలు పలికే చోట కనీస గౌరవం కూడా కరువైంది. నల్గొండ పురపాలక సంఘం 19వ డివిజన్ పరిధిలో శ్రీనగర్ కాలనీ శ్మశాన వాటిక నేడు అధ్వాన స్థితికి చేరింది. అధికారుల నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపంతో వైకుంఠధామం కాస్త అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. శ్మశాన వాటిక అంతటా పిచ్చి మొక్కలు ముళ్ళ కంపలు విపరీతంగా పెరిగిపోయాయి. చూస్తుంటే ఇది శ్మశానమా లేదా దట్టమైన అడవి అన్నట్టుగా తయారైపోయింది. దీని అన్నింటినీ కూడా మరి చూసి అధికారులు సరైన నిర్ణయం తీసుకుని మరి ఆ సమస్యను పరిష్కరించకపోతే మాత్రం ప్రజలందరూ కూడా కొంత కోపోద్రిక్తులయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి సంబంధిత అధికారులు దానిపై మరి అక్కడ జరిగిన విధానాన్ని ఆ తాగుబోతులకు సంబంధించిన దాని నుంచి దాన్ని బయటపడేసి మంచిగా దాన్ని శుభ్రం చేసి మరి ప్రజలకి అందుబాటులో ఉంచేలాగా చూడాల్సిన బాధ్యత మరి అక్కడ ఉన్న సంబంధిత అధికారుల పైన ఉంటుందనే మాట వాస్తవంగా మనం గమనించాలి. ఇక ప్రమాదం తర్వాతే స్పందన. సింగరేణి ఓబీ కంపెనీలో DDMC తనిఖీలు. ఫిట్నెస్ లేని స్కానియా డంపర్ల నిలిపివేత. గోప్యంగా నిర్వహించిన తనిఖీలపై విమర్శలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాలను కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా అసంపూర్తిగా మార్కెట్ నిర్మాణంపై ఆగ్రహం. చిరు వ్యాపారుల కష్టాలు కల్పించలేవా అని చెప్పి మణుగూరులో ప్రశ్నించడం జరిగింది. ఇక మణుగూరులో గోదావరిలో తగ్గిన నీటి మట్టం. ఇంటెక్ వెలుకు నిలిచిన నీటి సరఫరా. మణుగూరు పట్టణంలో సంక్షోభం. తాత్కాలికంగా ప్రత్యేక మోటార్లు ఏర్పాటు చేయడం కూడా జరిగిందని కూడా ప్రచురించారు. ఇక చీకటిలోనే వైఎస్ఆర్ నగర్. మరి మణుగూరులో విద్యుత్ కోసం విలువలాడుతున్న కుటుంబాలు ఓటు హక్కు ఇచ్చి బాధ్యత మరిచిన ప్రభుత్వం. స్తంభాలు నిలబెట్టినా కరెంటు మాత్రం లేదు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారన్నట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక విలక్షణ రాజకీయం పవన్ సొంతం అని కూడా ప్రచురించారు. ఇక చూద్దాం. యువత రాజకీయాల్లోకి రావాలని